నమస్కారం. ఈరోజు మనం భారతదేశ భవిష్యత్తును మార్చగల ఒక పెద్ద మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే జాతీయ విద్యా విధానం 2020. ఇంతకీ ఏంటిది? మన విద్యా వ్యవస్థను ఇది ఎలా మార్చబోతోంది చూద్దాం. ఇది కేవలం ఓ కొత్త పాలసీ కాదు, ఇది ఒక కొత్త శకానికి నాంది. ఎందుకంటే ఇది 21వ శతాబ్దంలో మన దేశపు మొట్టమొదటి విద్యా విధానం. అంటే దాదాపు 34 ఏళ్ల తరువాత వస్తున్న ఒక భారీ మార్పన్నమాట. మన విద్యా వ్యవస్థ రూపురేఖలనే మార్చే ప్రయత్నం. అయితే ఇక్కడ మనల్ని మనం వేసుకోవలసిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. మన ప్రస్తుత విద్యా వ్యవస్థ ఈ 21వ శతాబ్దానికి, దాని సవాళ్లకు నిజంగా సిద్ధంగా ఉందా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతికితేనే ఈ కొత్త పాలసీ ఎందుకు అవసరమో మనకు అర్థమవుతుంది. అసలు ఇంత పెద్ద సంస్కరణ ఎందుకు అవసరం? ఎందుకంటే మన కళ్ల ముందే ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది. దాంతోపాటే కొత్త సవాళ్లు కూడా పుట్టుకొస్తున్నాయి. సో ఈ మార్పులకు తగ్గట్టు మన విద్యా వ్యవస్థ కూడా మారాలి కదా. అందుకే ఈ కొత్త పాలసీ. ఉదాహరణకు టెక్నాలజీనే తీసుకోండి. బిగ్ డేటా, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ పదాలు ఇప్పుడు మన జీవితంలో భాగమైపోయాయి. వీటివల్ల ఏమవుతోందంటే ఒకప్పుడు మనుషులు చేసే కొన్ని పనులను ఇప్పుడు మెషీన్లే చాలా ఈజీగా చేసేస్తున్నాయి. అదే సమయంలో డేటా సైన్స్ లాంటి కొత్త రంగాల్లో స్కిల్స్ ఉన్న వాళ్లకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఇది టెక్నాలజీ వరకే పరిమితం కాదు. పర్యావరణ మార్పులు, మహమ్మారులు, తగ్గిపోతున్న సహజ వనరులు, ఇలాంటి పెద్ద పెద్ద ప్రపంచ సమస్యలు మన ముందున్నాయి. మరి వీటిని పరిష్కరించాలంటే కేవలం ఒకే సబ్జెక్ట్లో నైపుణ్యముంటే సరిపోదు. రకరకాల రంగాల్లో పరిజ్ఞానమున్నవాళ్లు కావాలి. ఇక్కడే మన పాత విద్యా వ్యవస్థకు, ఇప్పటి అవసరాలకు మధ్య ఉన్న గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు బట్టి కొట్టి పరీక్షలు పాసైతే చాలు అనుకునేవాళ్లం. సైన్స్ వేరు, ఆర్ట్స్ వేరు అని గిరిగీసుకుని చదివేవాళ్లం. కానిప్పుడు ప్రపంచానికి ఏం కావాలి? సబ్జెక్టును లోతుగా అర్థం చేసుకునేవాళ్లు కావాలి. విమర్శనాత్మకంగా ఆలోచించేవాళ్లు కావాలి. అన్ని రంగాల జ్ఞానాన్ని ఉపయోగించి కొత్తగా సమస్యల్ని పరిష్కరించేవాళ్లు కావాలి. ఈ రెండింటి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చడమే ఈ కొత్త విధానం యొక్క అసలు లక్ష్యం. సరే, ఇన్ని సవాళ్లున్నాయి కదా, వీటన్నింటికీ సమాధానమే ఈ జాతీయ విద్యా విధానం 2020. దీని వెనుక ఉన్నది ఒకటే ఒక పెద్ద లక్ష్యం: భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక నాలెడ్జ్ సూపర్ పవర్గా, అంటే ఒక జ్ఞాన మహాశక్తిగా మార్చడం. ఈ పాలసీ విజన్ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. అందరికీ అత్యున్నత నాణ్యమైన విద్యను అందించడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ విజ్ఞాన మహాశక్తిగా తీర్చిదిద్దడం. ఈ ఒక్క వాక్యంలోనే ఈ పాలసీ వెనుకున్న ఆశయం ఎంత పెద్దదో మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఆలోచన కొత్తదేమీ కాదు. దీనికి స్ఫూర్తి మన ప్రాచీన భారతీయ విజ్ఞానమే. ఒకప్పుడు తక్షశిల, నలంద లాంటి గొప్ప విశ్వవిద్యాలయాలు మన దేశంలో ఉండేవి. అక్కడ అన్ని రకాల సబ్జెక్టులను కలిపి నేర్పించేవారు. ఇప్పుడు మళ్లీ ఆ గొప్ప వారసత్వాన్ని వెనక్కి తీసుకురావాలనే ప్రయత్నమే ఇది. సరే, లక్ష్యమైతే చాలా గొప్పగా ఉంది. మరి దాన్ని ఎలా సాధిస్తారు? దానికోసం కొన్ని కీలకమైన సూత్రాలను ఈ పాలసీలో పెట్టారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇవి అర్థమైతే మొత్తం పాలసీ మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, అంటే బహుళ శాస్త్ర విధానం. ఇకపై ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అని వేర్వేరుగా చూడటం ఉండదు. అకాడమిక్ చదువు, వృత్తి విద్య మధ్య తేడాలుండవు. ఒక ఫిజిక్స్ స్టూడెంట్ మ్యూజిక్ కూడా నేర్చుకోవచ్చు. కోడింగ్ నేర్చుకునేవాళ్లు హిస్టరీ కూడా చదువుకోవచ్చు. ఒక్కసారి ఊహించుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసిన ఒక డాక్టర్ రేపటి ప్రపంచంలో ఎలాంటి అద్భుతాలు చేయగలడో. ఇక మరో అతిపెద్ద మార్పు ఏంటంటే బట్టీ చదువులకు చరమగీతం పాడటం. అవును, కేవలం పరీక్షల కోసం సమాధానాలను గుడ్డిగా గుర్తుపెట్టుకోవడం కాదు, అసలు కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకోవడం మీద ఫోకస్ ఉంటుంది. ఇది మన విద్యా వ్యవస్థలో రాబోతున్న చాలా కీలకమైన మార్పు. సో ఇప్పుడు విద్యార్థుల లెర్నింగ్ ప్రాసెస్ మొత్తం మారిపోతుంది. స్టెప్ 1, కాన్సెప్ట్ని లోతుగా అర్థం చేసుకోవడం. స్టెప్ 2, దాని గురించి విమర్శనాత్మకంగా ఆలోచించడం, ప్రశ్నలు వేయడం. ఇక ఫైనల్ స్టెప్ 3, నేర్చుకున్నదాన్ని కొత్తగా క్రియేటివ్గా అప్లై చేయడం. మరి ఇంత పెద్ద మార్పుకు మూలస్తంభాలేవి? కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. 1, 3వ తరగతికి పిల్లలకు చదవటం, రాయడం, లెక్కలు చేయడం ఖచ్చితంగా రావాలి. 2, క్రియేటివిటీకి, క్రిటికల్ థింకింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం. అలాగే బహుభాషలను ప్రోత్సహించడం,
నైతిక విలువలను చదువులో భాగం చేయడం. ఇంకో విషయమేంటంటే ఏడాదంతా చదివి చివర్లో ఒకే పరీక్ష పెట్టే పద్ధతికి బదులుగా నిరంతరం అసెస్మెంట్ ఉంటుంది. టెక్నాలజీని కూడా ఎక్కువగా వాడతారు. వీటన్నింటికంటే ముఖ్యంగా ఈ వ్యవస్థలో టీచర్లను గుండెకాయలా భావించి వాళ్లకి పూర్తి సపోర్టివ్వటం. అయితే ఇన్ని మార్పులు ఒకే రోజులో వచ్చేస్తాయా? ఖచ్చితంగా రావు. ఇది భవిష్యత్ వైపు మనం చేస్తున్న ఒక సుదీర్ఘ ప్రయాణం. దీని దీర్ఘకాలిక లక్ష్యాలు మాత్రం చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఈ పాలసీ పెట్టుకున్న టార్గెట్ ఇయర్ 2040. ఆ ఏడాది నాటికి విద్యార్థి పేద, ధనిక లేదా ఏ ప్రాంతంవాడో అన్న తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందాలి. అదే దీని అంతిమ లక్ష్యం. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. బట్టి చదువుల నుంచి సృజనాత్మక ఆలోచనల వైపు సాగే ఈ కొత్త ప్రయాణం మన దేశ భవిష్యత్తును నిజంగా ఎలా మార్చబోతోంది? రాబోయే తరాల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.